ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో రావి చెట్టు యొక్క మహిమలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినా లేదా రావి చెట్టుకు పూజలు చేసినా సరే, మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇక మనకు అఖండ కుబేర రాజయోగం కూడా సిద్ధిస్తుంది. మీకు ఆశ్చర్యపరిచే కొన్ని రావి చెట్టు మహిమల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రావి చెట్టులో త్రిమూర్తుల వాసం ఉంటుంది. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారు. కాబట్టి రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. రావి చెట్టును లక్ష్మీదేవి యొక్క నివాసంగా కూడా భావిస్తారు. ఎందుకంటే ప్రతి శనివారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం. మీరు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్టే. శని దోషాలతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే శని దోషాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. దేవతా స్వరూపమైన రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదని మన వేద పండితులు చెబుతున్నారు. మంగళవారం అలాగే ఆదివారం రోజుల్లో రావి చెట్టును పూజ చేయరాదు. ముఖ్యంగా ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుంది. కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టును ముట్టుకుంటే మీకు శని దోషాలు పట్టి పీడిస్తాయని నమ్ముతారు. రావి చెట్టు విష్ణు స్వరూపం, అలాగే వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ రెండు చెట్లకు ప్రదక్షిణాలు చేస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయి. మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రావి చెట్టు నీడలో మీరు 2 నిమిషాలు నిలబడితే చాలు, జాతకపరమైన దోషాలన్నీ వెంటనే తీరిపోయి జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే రావి చెట్టుకు నీళ్లు పోసి, రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మీకు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు రావి చెట్టు మొదట్లో పాలు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక సంతానం కోసం ప్రయత్నించే దంపతులు రావి చెట్టును పూజిస్తే గనక ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. రావి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని కుంకుమతో శ్రీ అని రాసి మీ పర్సులో కానీ, మీరు డబ్బు దాచిపెట్టే స్థలంలో కానీ పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని మీరు గనక చేస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటికి క్రమక్రమంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 5 రావి ఆకులను వేసి
మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేసుకోండి. మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగి మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా పూజ గదిలో రావి ఆకుపైన ఆ దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. మీకున్న జాతక దోషాల నుండి విముక్తి లభించి మీకున్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు తమలపాకుపైన ప్రమిదను పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతి అమావాస్య రోజున రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వక తప్పదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహ గడియలు దగ్గర పడతాయి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటాం. మీరు మామిడి తోరణాలు కట్టినట్లుగానే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి గుమ్మం దక్షిణముఖంగా ఉంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. దాని ద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటి శ్రేయస్సు వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీ ఇంటి గుమ్మం పడమరముఖంగా ఉంటే ఇంటి గుమ్మం పైన తప్పనిసరిగా వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. దేవతలకు ఎంతో ఇష్టమైన మొక్కలలో పారిజాత మొక్క కూడా ఒకటి. పారిజాత మొక్కను మీరు పెంచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు. పారిజాత వృక్షంలో లక్ష్మీనారాయణులు సాక్షాత్తుగా కొలువై ఉంటారు. పారిజాత పూలతో దేవుడిని పూజిస్తే గనక మీకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఏదైనా గురువారం రోజున ఒక రావి ఆకుపైన పసుపుతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రావి చెట్టు ఆకులు ఒకటి. మీరు ఒక 11 రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని రామనామాన్ని రాసి వాటిని ఒక మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తే మీకు విపరీతమైన సంపద కలిసి వస్తుంది. మన కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ 7 తరాల వరకు మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మీ పితృదేవతల సంతోషిస్తారని వారి ఆశీస్సులు లభిస్తాయి. చాలామంది ఇళ్లల్లో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది. గోడల మధ్యలో కూడా రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి దగ్గర రావి చెట్టును పెంచుకోకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది.
బ్రహ్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మస్థలం రావి చెట్టు. అలాగే శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టులో నివాసం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.